శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 1వ తారీఖు సోమవారం సూర్యోదయం అనేది ఉదయం 6 గంటల 6 నిమిషాలకి, సూర్య అస్తమం అనేది సాయంకాలం 6 గంటల 26 నిమిషాలకి, నవమి తిథి అనేది అర్ధరాత్రి 2 గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత దశమి. ఇక జ్యేష్ఠ నక్షత్రం అనేది రాత్రి 7 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం మూల. ఇక మనకి రోజువారీ దినవారీ యోగాల్లోకి వస్తే కనుక విష్కుంభ యోగం అనేది మధ్యాహ్నం 4 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ప్రీతి యోగం అనేది ఉంటుంది. ఇంకా ప్రత్యేక యోగాల్లో రవి యోగం అనేది రాత్రి 7 గంటల 55 నిమిషాల నుంచి పూర్తిగా ఉండటం అనేది జరుగుతుంది. ఇక మరి అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల వరకు, అమృత గడియలు అనేది ఉదయం 11 గంటల 13 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 58 నిమిషాల వరకు ఉంటాయి. ఇక విజయ ముహూర్తం అనేది ఎప్పటిలాగానే మధ్యాహ్నం 2 గంటల 20 నుంచి 3 గంటల 19 నిమిషాల వరకు కొనసాగుతాయి. వర్జించవలసిన సమయాల్లోకి వస్తే కనుక వర్జం తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాలకి ప్రారంభమై ఉదయం 6 గంటల 17 నిమిషాల వరకు, అంటే మన్నాడు 2వ తారీఖు అని అర్థం. ఇక దుర్ముహూర్తం వచ్చేప్పటికి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ముగుస్తుంది. రాహుకాలం వచ్చేప్పటికి ఉదయం 7 గంటల 37 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 9 గంటల 10 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తం మరొకసారి 3 గంటల 9 నిమిషాల నుంచి 3 గంటల 58 నిమిషాల వరకు. ఇది ఈరోజువి వర్జించవలసిన సమయాలుగా మనం గ్రహించవలసి ఉంటుందన్నమాట. ఇంకా మరి ఈరోజు తారాబలం కనుక చూసుకున్నట్టయితే రాత్రి 7 గంటల 55 నిమిషాల వరకు ఎక్కువ శాతం మనకి ఈ రోజులో జ్యేష్ఠ నక్షత్రం ఉండటం అనేది జరిగింది. మరి ఈ జ్యేష్ఠ నక్షత్రం ఎవరెవరికి అనుకూలం అనేది చూద్దాం. మేష రాశిలో అశ్విని నక్షత్రానికి మరియు భరణి నక్షత్రానికి అనుకూలం. అదే వృషభ రాశి విషయానికి వస్తే కనుక రోహిణి నక్షత్రం వారికి అనుకూలం. మిథున రాశి విషయంలోకి వస్తే కనుక మరి కేవలం ఆరుద్ర నక్షత్రానికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక కేవలం పుష్యమి నక్షత్రానికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రానికి అనుకూలం. కన్యారాశి విషయానికి వస్తే కనుక కేవలం హస్త నక్షత్రానికి అనుకూలం. తులారాశిలో కేవలం స్వాతి నక్షత్రానికి అనుకూలం. మనకి ఏదైతే వృశ్చిక రాశి ఉందో ఆ వృశ్చిక రాశిలో కేవలం అనురాధ నక్షత్రానికి అనుకూలం. ధనుర్రాశి విషయంలో మూల నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రానికి అనుకూలం. మకర రాశిలో కేవలం శ్రవణానికి, కుంభరాశిలో కేవలం శతభిషానికి, మీన రాశిలో కేవలం ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి ఈరోజు అనుకూలం. మరి ఇక దినఫలాల విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి ఈరోజు కూడా ఏవైనా సరే ఉద్యోగపరంగా కొంతవరకు చికాకులు ఎదురవటం, చిన్న చిన్న అనారోగ్యము, నరాలకు సంబంధించిన ఇబ్బందులు, మతిమరుపు పెరగటము, ఈ రకంగా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. కనుక సాధ్యమైనంత వరకు ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటూ వాయిదా వేసుకోకుండా చూసుకోవటం అనేది అవసరం. ఎందుకంటే ఏలినాటి కూడా జరుగుతుంది కదా, అందుకని కొద్దిగా వాయిదా తత్వం పెరుగుతుంది. కానీ వాయిదా తత్వం వల్ల ఏమవుతుంది, మీకు కొద్దిగా మతిమరుపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ రకంగా జాగ్రత్త తీసుకోకపోతే అవసరమైన ముఖ్యమైన విషయాల్లో కొద్దిగా పొరపక్షాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్త పడగలరు. వృషభ రాశి వారికి అయితే కనుక ఏదైనా సరే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుందాము అనే కలలు కంటుంటే కనుక ఆ కళలు నిజమయ్యే పరిస్థితులు ఈరోజు ఎంతో కొంత ఉన్నాయి. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసిక ఆందోళన కొంతవరకు తగ్గుతుంది. శారీరకంగా ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి వారికి చిన్నపాటి అనారోగ్యాలు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఉత్సాహభరితంగానే సాగిపోవటం అనేది అయితే ఉంటాయి. ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి కూడా కొద్దిగా మనకి సమస్యల నుంచి బయటపడుతున్న భావన అయితే కలుగుతుంది.
ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవసరానికి తగిన ధనమైతే లభిస్తుంది. కర్కాటక రాశి వారికి ఏవైనా సరే అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు. ఇక సంతాన పరంగా ఏవైనా సరే మార్పులు గాని, స్థాన మార్పులు, ప్రదేశ మార్పులు, విద్యా మార్పులు లాంటివి అంటే సంతాన విషయాల్లో ఏవైనా సరే ఆకస్మిక మార్పులు ఉండే పరిస్థితులు లేకపోలేదు. ఇక ఏదైనా సరే వైద్యశాలలకి కూడా అనుకోకుండా వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఈరోజు ఉండొచ్చు. ఇక మొత్తం మీదైతే ఎలాంటి ఇబ్బందున్నా చివరి నిమిషంలో అయితే బయటపడతారు. సింహరాశి. సింహరాశి వారికైతే గనక ఈరోజు కూడా పెద్దగా చెప్పుకోదగిన మార్పులైతే లేవు. అయితే సంతాన పరంగా మాత్రం ఈరోజు ఏదైనా సరే కొంత మంచి జరుగుతుంది అనే ఒక భరోసా రావటం అనేదైతే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్‌కి కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం. కొత్తగా ఇల్లులు గాని, భూములు గాని కొనాలి అంటే వాటి ప్రయత్నాలు మాత్రం మొదలెట్టొచ్చు. కన్యా రాశి వారికి ఈరోజు కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉండే వాతావరణమే కనిపిస్తోంది. ఎవరితో ఎప్పుడు ఎలాంటి పనులు చేయించుకోవాలో అలా చేయించుకుని మొత్తానికి సమయానికి తగినట్టుగా రాణించడం అనేదైతే కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాలు గానీ, ఇతర భూ సంబంధించిన వ్యవహారాలు గానీ, ఆస్తిపాస్తుల విషయాలు గానీ, ఇలాంటి విషయాల్లో కూడా ఈరోజు కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. తులారాశి వారైతే గనక ఈరోజు ఎక్కువ శాతం ఆనందకరంగా, సంతృప్తికరంగా గడుపుతారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పుణ్యక్షేత్రాలు గానీ, ధార్మిక ఆలోచనల పట్ల గానీ ఆసక్తిని ప్రదర్శించగలుగుతారు. శారీరకంగా నెమ్మదిగా బలం పుంజుకుంటున్న భావన అయితే కలుగుతుంది. కానీ ఖర్చులు మాత్రం ఈరోజు కూడా అలానే ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేదైతే కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారికైతే గనక ఎటువంటి వారితో అయినా సరే ఈరోజు చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇతరత్ర మాత్రం చాలా విషయాల్లో అనుకూలమైన స్థితి కలిగే పరిస్థితి ఈరోజుంది. ధనుర్రాశి వారికి భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకోవచ్చు. అలాగే తాత్కాలికంగా ఏవైనా సరే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఎదురు కావచ్చు. ఆప్త బంధు వియోగం కానీ, వారి పరంగా ఏవైనా సరే కొంత మానసిక ఆందోళన కానీ, చింత కానీ రేకెత్తించవచ్చు. మకర రాశి వారికైతే గనక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. దూర ప్రయాణాల్లో లాభం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, తర్వాత దూర బంధువుల విషయంలో ఏవైనా సరే మానసిక క్షోభ ఉండొచ్చు. కుంభరాశి వారికైతే గనక ఈరోజు సంతాన పరంగా కొంత ఊరట లభిస్తుంది. షేర్ మార్కెట్లో కొంతవరకు లాభాలుంటాయి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే లేవు. ఎక్కువ శాతం మంచి ఫలితాలే కలుగుతాయి. మీనరాశి వారికైతే గనక ఈరోజు భార్య పరంగా ఏవైనా సరే కొంత సానుకూలమైన పరిస్థితి ఎదురు కావచ్చు. లేదు జీవిత భాగస్వామి యొక్క సలహాలతో ముందుకెళ్ళే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి కూడా అదృష్ట యోగం కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరి ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు. ఇక ఈరోజు మరి ఏదైనా సరే ప్రత్యేకత విషయానికి వస్తే కనుక ఈరోజు మరి జ్యేష్ఠ గౌరి పూజ అనేది నిన్న మనం ఆవాహనం చేసుకున్నాం. ఈరోజు మరి జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి జ్యేష్ఠ గౌరి పూజ చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది. అలాగే స్కంద నవమి అని చెప్పి కూడా సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం అనేది కూడా ఉంటుంది. ఇక మరి ఈరోజు మనం ఏదైనా సరే పూజ చేసుకోవటం అనేది కనుక జరిగితే ఓం నమో భగవతే జ్యేష్ఠ గౌరీ దేవ్యే నమః, ఓం నమో భగవతే జ్యేష్ఠ గౌరీ దేవ్యే నమః అనేది చేసుకోవటం అనేది అవసరం. అవకాశం ఉన్న వాళ్ళు రావి చెట్టుని తాకకుండా రావి చెట్టు దగ్గర దీపం వెలిగించినట్టయితే మీకు ఇటు ఆయుష్, ఆరోగ్యం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. కనుక అవకాశం ఉన్న వాళ్ళు రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్నట్టే ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి.